హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెటిన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి 901 నుండి 1000 క్వశ్చన్స్ వరకు అయితే చూద్దాం. ఫస్ట్, ఆంధ్ర మహాసభలో ఇంగ్లీష్లో ఉపన్యాసం చేసిన 10వ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎవరు? జయసూర్య నాయుడు. వేమన ఆంధ్ర భాషా నిలయంను స్థాపించింది ఎవరు? 1923లో కేవి రంగారెడ్డి. తెలుగు మీజాన్ పత్రికకు సంపాదకునిగా ఎవరు పనిచేశారు? అడవి బాపిరాజు. మీజాన్ పత్రిక ఎన్ని భాషల్లో ప్రారంభించారు? అంటే 3 భాషలు. అవి ఏంటి అంటే ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు. నిజాం ఏ బ్రిటిష్ కంపెనీ దగ్గర అప్పు చేశాడు? విలియం పామర్ అండ్ కంపెనీ. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన నిజాం ఎవరు? రెండవ నిజాం, నిజాం అలీ ఖాన్. దత్త మండలిలను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? అంటే రాయలసీమ. తొలి జాతీయ జెండాను సుల్తాన్ బజార్లో ఎగురవేసింది అంటే 1947 ఆగస్టు 15 రోజున మంత్రి మోతీలాల్. 1948 ఆగస్టు 21 నాడు నిజాం హైదరాబాద్ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేశాడు? యుఎన్ఓకి చేశాడు. మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి ఏ ఉద్యమాన్ని వ్యతిరేకించారు? విశాలాంధ్ర ఉద్యమాన్ని. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, వాటి పరిపాలన, సమస్యల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ ఎస్కే థార్ కమిటీ. 1950 మొదటి విశాలాంధ్ర మహాసభ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? వరంగల్లో ఏర్పాటు చేసిన టి హయగ్రీవాచారి. పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జేవి నరసింహారావు. హైదరాబాద్లో జన్మించిన భారత మాజీ రాష్ట్రపతి ఎవరు? అంటే జాకీర్ హుస్సేన్. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్థానంలో నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? జె ఈశ్వరీబాయి. లెక్కలతో నా ప్రయోగం అనే పుస్తకం ఎవరిది? అంటే చుక్కా రామయ్య. వీర తెలంగాణ అనే పేరుతో ఎవరు వ్రాసిన పాటలు ప్రింట్ అయ్యాయి? సుద్దాల హనుమంతు. పివి నరసింహారావు గారు హిందీలోకి 1000 పడగలు అనే గ్రంథాన్ని ఏ పేరుతో అనువదించారు? సహస్రఫన్. రచయితల వేదిక అధ్యక్షుడు ఎవరు? ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. తెలంగాణ సాయుధ పోరాటాలు, ప్రత్యక్ష అనుభవాలు అనేది ఎవరి స్వీయ చరిత్ర? భీమ్రెడ్డి నరసింహారెడ్డి. నైజాం సర్కారోడా నా జీలమించినోడా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తెలంగాణ మేటి కవి బండి యాదగిరి. పొక్కిలి అనే కవితా సంపుటిని ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? జూలూరి గౌరీశంకర్. బుల్లా ఖాన్ ఏ పత్రిక ద్వారా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు? తేజ్ పత్రిక. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను నిక్షిప్తం చేయడానికి ఏ యాప్ని ప్రవేశపెట్టింది? ధరణి పోర్టల్. ఇట్సింగ్ భారతదేశంలోని విద్యార్థులు దేన్ని కంఠస్థం చేస్తుండగా చూశానని రాశాడు? అతను చైనా యాత్రికుడు. రుహన్ లేఖ. పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం చేసిన ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి. 2004లో ఆల నరేంద్రకు ఏ శాఖ మంత్రిగా ఉన్నాడు? కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. హైదరాబాద్ జర్నలిస్టు పితామహుడు మొహిబ్ హుస్సేన్. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం జైన మతం. తెలంగాణలో ఇటీవల రైతు బంధు పథకం ఎక్కడ ప్రారంభమైంది? కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం ధర్మరాజుపల్లి. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన ఓడరేవు మోటుపల్లి. నిజాం ఆంధ్ర మహాసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది సురవరం ప్రతాపరెడ్డి 1930లో. ఒద్దిరాజు సోదరులు ఇనుగుర్తి నుండి ప్రారంభించిన పత్రిక తెనుగు పత్రిక. మేకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం గ్రామ పెద్ద. తెలంగాణ ఆర్ఎల్డి పార్టీ స్థాపకుడు కపిలవాయి దిలీప్ కుమార్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. అయ్యంగార్ కమిటీని నిజాం ఏ రంగంలో సంస్కరణల కొరకు వేశాడు? రాజకీయ సంస్కరణల కోసం వేశాడు. వాణి నా రాణి అని అన్నది పిల్లల మర్రి పినవీరభద్రుడు. సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? 1905. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని ఇచ్చిన ముల్కీ లీగ్ అధ్యక్షుడు నవాబ్ నిజామత్ జంగ్. వహాబీ అని ఉండాలి. వహాబీ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా ప్రారంభించబడింది? హైదరాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముబారిజుద్దౌలా ప్రారంభించాడు.
నవబ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది? ఆలంపూర్ అంటే గద్వాల జిల్లా, తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. హెరిటేజ్ హోటల్గా ఏ ప్యాలెస్ని మార్చారు? ఫలక్నుమా ప్యాలెస్. బిర్లా మందిరం ఏ గుట్టపైన నిర్మించారు? కాలా పహాడ్ లేదా నౌబత్ పహాడ్. జటప్రోలు సంస్థానం ఏ జిల్లాలో కలదు? నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ సంస్థానంలో కలదు. జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో ఏ ఆలయం ఉంది? ముక్తేశ్వర ఆలయం. ఆర్మూర్ గుట్టలు ఏ దేవాలయానికి ప్రసిద్ధి? నవనాథ సిద్ధుల గుట్ట, ఇది శివాలయం. వికారాబాద్ జిల్లా తాండూరు దేనికి ప్రసిద్ధి? షాబాద్ బండలకు. తెలంగాణ జైత్రయాత్ర అనేది ఎవరి రచన? ప్రొఫెసర్ గంటా చక్రపాణి. ఇతను టీఎస్పీఎస్సీ యొక్క మొదటి చైర్మన్. ఆఫీసర్స్ కమిటీ అని దేనికి పేరు? జయభారత్ రెడ్డి కమిటీ లేదా జయభారత్ కమిటీ. మహబూబ్ నగర్ జిల్లాలో నివసించే గిరిజన జాతి చెంచులు దున్నపోతును ఏ విధంగా ఆరాధిస్తారు? బంగారు మైసమ్మగా. ఉద్యమాన్ని సమర్థించి మద్దతు తెలిపిన హైదరాబాద్ ప్రధాని సర్ కిషన్ ప్రసాద్. ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటుకు 1400 ఎకరాల భూమిని దానం ఇచ్చిన మహిళ మహాలక్కాబాయి చందా. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో అత్యధికంగా ఏ ప్రాంతానికి చెందిన మంత్రులు ఉన్నారంటే మహారాష్ట్ర. యాది మనాది గ్రంథ రచయిత అల్లం నారాయణ. తెలంగాణ ప్రాంతంలో చిత్రాన్నం అంటే పులిహోర. చూడా చక్కాని తల్లి చూపుల్లో జాబిల్లి అనే పాట రచయిత అందశ్రీ. కాసాని జ్ఞానేశ్వరరావు స్థాపించిన పార్టీ పేరు మన పార్టీ. దగాపడ్డ తెలంగాణం పుస్తక రచయిత గాదె ఇన్నయ్య. పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఎవరి సమక్షంలో జరిగింది? గోవింద్ వల్లభ్ పంత్, ఇతను కేంద్ర హోంశాఖ మంత్రి. చెరకు సుధాకర్ 2017 జూన్ 2న స్థాపించిన పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలిసారిగా కాల్పులు జరిగిన ప్రదేశం శంషాబాద్. తెలంగాణ ప్రాంతంలో పండుగలు ఏ రోజున ప్రారంభమవుతాయి? తొలి ఏకాదశి. హిందుస్థానీ సంగీతాన్ని తెలుగువారికి పరిచయం చేసిన తెలంగాణ కవి సామల సదాశివ. బోనాల సందర్భంగా వీధుల్లో ఎక్కువగా ప్రదర్శించే నృత్యం ఘట నృత్యం. సాలార్జంగ్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి అంటే పేరే ఎవరు? సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి. అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి పేరు నిర్మించిన నగర్ హయత్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఉంది. తెలంగాణలోని దూరదర్శన్ ప్రాంతీయ ఛానల్కు ఏ పేరును పెట్టారు అంటే యాదగిరి. పరకాల ప్రాంతంలో అనేక అరాచకాలకు పాల్పడిన కంఠాత్మకూర్ గడీ పాలకుడు పింగళి ప్రతాపరెడ్డి. గ్రీకు పురాణ గాథలు మన తెలంగాణము అనే రచనలు ఎవరివి? ఆదిరాజు వీరభద్రరావు. బద్దం ఎల్లారెడ్డి 1952లో ఏ లోక్సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు? కరీంనగర్. దాశరథి కృష్ణమాచార్య అగ్నిధార రచనకు తన జైలు సహవాసికి అంకితం ఇచ్చారు. అతను ఎవరు? వట్టికోట ఆల్వారు స్వామి. ఇతన్నే తెలంగాణ గోర్కి అంటారు. 15 ఏళ్ల కొమరం భీం ఏ భూస్వామిని చంపాడు? సిద్దికి అనే భూస్వామిని. చాకలి ఐలమ్మకు పాలకుర్తిలో అండగా నిలిచిన సంఘం భీమ్రెడ్డి నరసింహారెడ్డి సూర్యాపేట సంఘం. హైదరాబాద్ ఆస్బెస్టాస్ అనే కంపెనీ ఏ తయారీకి ప్రసిద్ధి చెందింది? సిమెంట్ రేకులు. ఒక చేత దానం అడుగుతూ రెండో చేత ధర్మం చేస్తున్న వ్యక్తి భిక్షం కాదు ధర్మభిక్షం అని బొమ్మగాని ధర్మభిక్షంకు ధర్మ అని బిరుదునిచ్చింది RBVVR. అంటే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. ఇతనే రెడ్డి హాస్టల్ని ప్రారంభించాడు. వీణని మీటేది చెయ్యి, నాగలి దున్నేది చెయ్యి, రైలు ఇంజన్ నడిపేది చెయ్యి అని పాటను రాసినది సుద్దాల హనుమంతు. ఇప్పుడైతే నాకు ఒక కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలి, తర్వాత మరణించాలి అని అన్న మాటలు ఎవరివంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. దేశభక్తుల్లో అగ్రగణ్యుడు స్వతంత్ర వీర సావర్కర్. చైనా దురాక్రమణ ఎవరి రచనలు? వందే మాతరం రామచంద్రరావు. హైదరాబాద్ పేరుతో తెలుగు వారపత్రికను విజయవాడ నుండి ఎవరు నిర్వహించారు? మర్రి చెన్నారెడ్డి. వంటశాల పేరుతో కొలనుపాకలో ఎవరు వయోజన విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు? ఆరుట్ల కమలాదేవి. వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపుడి అనే గేయ రచయిత గరిమెల్ల సత్యనారాయణ.
1912లో అహింసా సమాజం, 1915లో జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలిని స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ. ఇది దేనికోసం అంటే జంతు హింస నిరోధకానికి. 1963లో సైంటిఫిక్ సొసైటీని అలీగర్లో ఎవరు నెలకొల్పారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నాన్ ముల్కీలకు ఎంత ప్రతిభ ఉన్నా తరతరాలుగా నిజాం సేవలో విధేయులుగా ఉన్న స్థానికులతో వీరిని పోల్చలేము అని ఎవరన్నారు? సాలార్జంగ్ 1. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఎక్కడ ఏర్పడింది? 2009 డిసెంబర్ 24న హైదరాబాద్ బంజారాహిల్స్ కళింగ భవన్లో ఏర్పడింది. తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు అంటే 2007లో ఎక్కడ అంటే తెలంగాణ భవన్లో కేసీఆర్ ఆవిష్కరించారు. సాలార్జంగ్ ఏ పేరుతో పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశాడు? నిజామత్. 1969 ఉద్యమంలో అరెస్టు చేసిన ముఖ్య నాయకులను ఏ జైలుకు తరలించారు? రాజమండ్రి జైలుకి. మా పల్లె అందాలు చూసితే కాసి విందురో అనే పాట ఎవరిది? గోరటి వెంకన్న. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకం ఎవరిదంటే పుచ్చలపల్లి సుందరయ్య. కాసు బ్రహ్మానందరెడ్డి ఇందిరాతో విభేదించి పెట్టిన పార్టీ రెడ్డి కాంగ్రెస్ 1978లో. శ్రీశైలం లెఫ్ట్ బేసిన్ కెనాల్ ప్రాజెక్టుకు ఎవరి పేరు పెట్టారు? మాజీ హోంమంత్రి ఏ మాధవరెడ్డి అంటే ఎలిమినేటి మాధవరెడ్డి. ఆఫీసర్స్ కమిటీలోని సభ్యులు జయభారత్ రెడ్డి, ఉమాపతిరావు, కమలనాథన్. వీళ్ళందరూ ఐఏఎస్లు. ఆఫీసర్స్ కమిటీ తర్వాత ఈ అంశం పైన వేసిన కమిటీ సుందరేషన్ కమిటీ. 1972 ఉస్మానియా యూనివర్సిటీలో కత్తిపోట్లకు గురై మరణించిన విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి. సాధన గండి అనే వ్యాయామశాలలో కీలక పాత్ర పోషించిన ఆర్య సమాజ కార్యకర్త బత్తిని మొగిలయ్య గౌడ్. నల్గొండలో శిక్షణను ఇవ్వడానికి ఆర్య సమాజ్ ఏ సంస్థను ప్రారంభించింది? ఉపదేశిక. శుద్ధి ఉద్యమాన్ని నడిపించింది ఎవరు? స్వామి శ్రద్ధానంద భారత్లో, పండిత చంద్రపాల్ హైదరాబాద్లో. ఓకే అండి, ఇంతటితో 1000 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.